చాలా ఇయర్స్ తర్వాత మా వాళ్ళందరూ ఒక్క ఫంక్షన్‌లో కలుసుకున్నారనమాట. ఆ వ్లాగ్ చూసే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసుకొని అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ బెల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ మీకైతే వచ్చేస్తాయన్నమాట. హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్. సో, ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర గ్యాదర్ అయ్యాయని చెప్పాను కదా! చాలా ఇయర్స్ తర్వాత. అండ్ ఇక్కడ మీకు అందరికీ రకరకాల ఏంటవి అరిసెలు, గరిజలు ఇవన్నీ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా! సో, ఇవన్నీ ఏంటి అంటే ఒక ఫంక్షన్‌కి సంబంధించినవే సారా అనమాట. సో, అవన్నీ మా పెద్దమ్మ, మా అమ్మ, మా పిన్ని, మా అత్తమ్మ వాళ్ళందరూ తీసుకెళ్తున్నారనమాట. సో, ఆ ఫంక్షన్‌కి మేమందరం కలిసాము. అండ్ మేమే కాకుండా చాలా ఇయర్స్ తర్వాత మా మామయ్య వాళ్ళు కూడా కలిసారనమాట. సో, ఫంక్షన్‌కి మేమైతే వెళ్ళాము. అండ్ చాలా స్పెషల్ ఏంటంటే నా డార్లింగ్ అనమాట ఇది. చాలా ఇయర్స్ తర్వాత మేము ఒకే దగ్గర ఫంక్షన్‌లో గ్యాదర్ అయ్యామనమాట. సో, నేను మా చెల్లి అదైతే అసలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాము చిన్నప్పటి నుంచి. అండ్ చాలా ఇయర్స్ తర్వాత మేము ముగ్గురం కలవడం అనేది మాకు చాలా స్పెషల్ మూమెంట్. అండ్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా చెప్పాలంటే మా అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళైతే చాలా హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ అన్నం తినిపిస్తా అంటే నా మరదలు వద్దంటుందనమాట. నా డార్లింగ్ నాకేమొద్దు నేను తినను అనేసి అంటుంది. సో, అత్త కోడళ్ళ మధ్య కొంచెం వార్ అనేది సిల్లీగా స్టార్ట్ అయిందనమాట. సో, అలాగా వాళ్ళిద్దరి మధ్య గిల్లి కజ్జాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంకా అత్త కోడళ్ళ మధ్య ఉంటుంది కదా! అండ్ ఇక్కడ మీకు ఇద్దరు కనిపిస్తున్నారు కదా! ఒకరు మా అనిల్ మామ అండ్ ఇంకొకరు రమేష్ మామ. నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని రమేష్ మామ కంటే మా అనిల్ మామే పెద్ద అని. కానీ నాకు ఆ రోజు తెలిసింది మా అనిల్ మామ కంటే రమేష్ మామ పెద్ద అని. కానీ చూస్తే మాత్రం మా అనిల్ మామే పెద్దలా కనిపిస్తాడు. కానీ రమేష్ మామే పెద్ద అనమాట మా అనిల్ మామ కంటే. సో, వాళ్ళు ఫంక్షన్‌లో కలిసినప్పటి నుంచి ఫంక్షన్ అయిపోయే వరకు వాళ్ళిద్దరు చెట్టాబట్టలు వేసుకొని తిరిగారనమాట. సో, వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాల తర్వాత అన్నదమ్ములు కలిసారని చెప్పేసి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ అనమాట. నాకు మా డార్లింగ్ మరదలకి అండ్ మా అమ్మకి మా మామయ్యకి మధ్య కొంచెం ఏంటంటే ఛాలెంజ్ అనేది జరిగిందనమాట. సో, నేను మా చెల్లి మా మరదలు మా మామయ్య మా అమ్మ అన్నం తినిపిస్తే తినడని మేము ఛాలెంజ్ చేసాము. మా అమ్మ ఏమో నేను పెడితే మా అన్నయ్య తింటాడని మా అమ్మ ఛాలెంజ్ చేసింది. సో, ఎవరు విన్ అవుతారు, ఎవరిని గెలిపిస్తారు అనుకుంటే మా మామయ్య మా అమ్మనే గెలిపించాడనమాట. సో, ఒక ముద్ద పెట్టుకున్నాడు. మా మామయ్య ఏమన్నాడంటే సో, అమ్మ పెట్టినా చెల్లి పెట్టినా కానీ ఖచ్చితంగా తినుడే ఉంటుందని చెప్పేసి మా మామయ్య తిన్నాడనమాట. సో, అలాగ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాతకి మేమందరం ఒక దగ్గర కూర్చొని ఇలా టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. చాలా ఇయర్స్ తర్వాతకి కలిసాం కదా! సో, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఫ్యామిలీ మెంబర్స్ రావాలంటేనే చాలా కష్టంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు గ్రీన్ శారీ కట్టుకొని కనిపిస్తుంది కదా! మా మామయ్య కాళ్ళు మొక్కాడు. తిను మా పెద్దమ్మ అనమాట. వీళ్ళు ఇల్లందులో ఉంటారు. వీళ్ళు కూడా చాలా సంవత్సరాల తర్వాత మా మామయ్యని కలిసారు. సో, మా అత్తమ్మ కూడా వెళ్ళి వాళ్ళిద్దరు వెళ్ళి తీసుకొని వస్తున్నారనమాట. వీళ్ళు ఇల్లందులో ఉంటారు. సో, మా బలగం అయితే చాలా పెద్దదనమాట. అండ్ మా తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ తరపున వీళ్ళందరూ. సో, మా తాతయ్య, మా అమ్మమ్మ అంటే వీళ్ళందరికీ చాలా ఇష్టము. అలాగే మా మామయ్యని చూసి మా పెద్దమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ మా మామయ్య కూడా చాలా హ్యాపీ. అండ్ ఇంకా చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళైతే వెళ్ళిపోయారు. నేనైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాననమాట. సో, వాళ్ళని ఇంకా కలుసుకోలేదు. ఇంకా ఫంక్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో, ఇలాగా మా ఫ్యామిలీ తోటి నేనైతే ఇలా టైం స్పెండ్ చేశాననమాట. నాకు మెమరబుల్ మూమెంట్. అండ్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇంకో చాలా స్పెషల్‌గా ఉంటుందన్నమాట నాకు. సో, అది కూడా మిస్ చేయకుండా చూడండి. ఓకేనా?